తరిగిపోయేది కాదు. ఇది నానాటికి ప్రకాశమానంగా మారేది. ముసుగు వేసుకునే పరిచర్య మేము పొందుకోలేదు. ముసుగులు తీసి మహిమకరంగా ఈ మహిమను ప్రకాశింపజేసే పరిచర్యను మేము పొందుకున్నాం. దేవుని పిల్లలారా, ఈ మధ్యాహ్నం ఇన్ని సంగతులు ఎందుకు చెప్పానంటే, మనం ఆత్మ సంబంధమైన పరిచర్యకు పరిచారకులుగా ఉన్నాము. ఏ పరిచర్యకు? ఆత్మ సంబంధమైన పరిచర్యకు, కొత్త నిబంధన పరిచర్యకు, మహిమ కలిగిన పరిచర్యకు. మహిమ తగ్గిపోయే పరిచర్య కాదు, మహిమ నానాటికి పెరిగే పరిచర్యకు. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త